విజయం సాధించే ముందు దేవుడు ఇచ్చే 7 సంకేతాలు. చాణక్య నీతి. ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది. అప్పుడు అతను అనుకుంటాడు, ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఎందుకు నా ప్రయత్నాలకు ఫలితం రావడం లేదు? కానీ చాణక్యుడు ఒక గొప్ప సత్యాన్ని చెబుతాడు. గొప్ప విజయానికి ముందు మనిషి గొప్ప పరీక్షలను ఎదుర్కోవాల్సిందే. ఈరోజు మనం తెలుసుకోబోయేది విజయం సాధించే ముందు కనిపించే 7 ముఖ్యమైన సంకేతాలు. మొదటి సంకేతం, అనుకోకుండా కష్టాలు పెరగడం. మీరు సరైన దారిలో ఉన్నప్పుడు జీవితం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఈ పరీక్షలు మిమ్మల్ని ఆపడానికి కాదు, బలంగా మార్చడానికి. రెండవ సంకేతం, కొంతమంది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న వ్యక్తులు సహజంగానే దూరమవుతారు. అది నష్టం కాదు, కొత్త జీవితానికి ప్రారంభం. మూడవ సంకేతం, ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో మీరు మీ గురించి ఎక్కువగా తెలుసుకుంటారు, మానసికంగా బలంగా మారుతారు. నాలుగవ సంకేతం, మీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. చిన్న విషయాల కోసం బాధపడరు, ప్రతి సమస్యలో అవకాశాన్ని వెతుకుతారు. ఐదవ సంకేతం, సమయానికి విలువ ఇవ్వడం ప్రారంభిస్తారు. అనవసరమైన మనుషులను, అనవసరమైన పనులను మెల్లగా దూరం చేస్తారు. ఆరవ సంకేతం, నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ప్రతిరోజు కొత్త విషయానికి తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఇదే విజయవంతుల లక్షణం. ఏడవ సంకేతం, మీ లక్ష్యంపై సంపూర్ణ దృష్టి పెరుగుతుంది. ఇతరుల అభిప్రాయాలు, విమర్శలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. చాణక్యుడు చెప్తాడు, సహనం ఉన్నవాడికి విజయం తప్పదు. కాబట్టి మీ జీవితంలో ఈ సంకేతాలు కనిపిస్తే భయపడకండి. మీరు ఓడిపోవడం లేదు, మీరు మారుతున్నారు. ఈ మార్పే మీ విజయానికి పునాది. ఈ రోజు నుండి ప్రతి కష్టాన్ని ఒక అవకాశంగా చూడండి. ప్రతి పరీక్షను ఒక పాఠంగా స్వీకరించండి. ఎందుకంటే గొప్ప విజయం ఎప్పుడూ గొప్ప పరీక్షల తర్వాతే వస్తుంది. అదే చాణక్య నీతి.